జెండా పెట్టుకుని ఇంతకాలం పార్టీని మోసిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీలో మరొకసారి ఇది కలకలాన్ని రేపుతుంది. టార్గెట్ నాదెండ్ల మనోహర్ గారు అన్నట్లుగా కొన్ని అంశాలు మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా సరోజ గారు, కాకినాడ మాజీ మేయర్ ఆవిడ, సీనియర్ రాజకీయ నాయకురాలు, అంతేకాకుండా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వీర మహిళ, ఫైర్ బ్రాండ్. సో ఆమె 2024కి సంబంధించి టిక్కెట్ ఆశించారు, కానీ ఆమెకు దక్కకపోవడానికి ఇందులో చాలా కారణాలు ఉన్నాయి. నాదెండ్ల మనోహర్ గారు ఆవిడికి రాకుండా చేశారని బహిరంగంగా ఆవిడ మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? గతంలో ప్రజారాజ్యం పార్టీ 2009లో కూడా ఇదే పరిస్థితి. టిక్కెట్లు అమ్ముకున్నారు, ఇష్టం వచ్చినట్లుగా బేరం పెట్టారు, పార్టీని అన్యాయం చేశారని విపరీతంగా అప్పట్లో ప్రచారం జరిగింది. సో కాలక్రమేణా 2024లో కూడా జనసేన తీసుకున్న తక్కువ టిక్కెట్లైనా ఇందులో కూడా మళ్ళీ ఆ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ప్రజల్లోకి వెళితే పరిస్థితి ఏంటి? అసలు ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి? సరోజ గారు అంత డైరెక్ట్గా ఒక వీర మహిళగా పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అభిమానించి ఆమె ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఎందుకు రాజీనామా చేశారు? ఎందుకు ఈ రకంగా ఆవిడ మాట్లాడుతున్నారు? ఈ అంశాలన్నీ కూడా జన సైనికుల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చ రేపుతున్న అంశాలు. సరోజ గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా లైన్లో ఉన్నారు. అసలు సరోజ గారి అభిప్రాయాలే తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ రకంగా ఆమె మాట్లాడుతున్నారు, ఇందులో ఎలాంటి నిజాలు ఉన్నాయి? ఎందుకంటే సరోజ గారు మాట్లాడిన వెంటనే కొంతమంది వీర మహిళలు ఆల్రెడీ ఆవిడ కౌంటర్లు ఇస్తున్నారు, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారు, ఏదో ఆశించి వచ్చారన్నట్లుగా. నమస్తే సరోజ గారు. సరోజ గారు నమస్తే అండి. సరోజ గారు, అసలు ఏం జరిగింది? ఎంతో పవన్ కళ్యాణ్ గారు అంటే అన్న అని చెప్పి ఎంతో అభిమానంగా ఉండే సరోజ గారు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన సరోజ గారు సడన్గా ఈ రాజీనామాలు ఏంటి? ఎందుకు మీరు మనస్తాపానికి గురయ్యారు? ఇందులో ఒకటి క్లియర్ అండి, మీరు చెప్పినట్టుగా జనసేన పార్టీకి మనస వాచ కర్మన కట్టుబడి ఉంది. ఆ పార్టీ సిద్ధాంతాలని నమ్మి మరి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని పెద్ద పేటని ఇది దీనికి సంబంధించి మా వాయిస్ ని మా గళాన్ని చట్టసభల్లో వినిపించగలుగుతామని చెప్పి ఈ పార్టీకి జాయిన్ అవ్వడం జరిగిందండి. మరి జాయిన్ అయినప్పటి నుంచి కూడా నాదెండ్ల మనోహర్ గారు నన్ను తీసుకెళ్లి జాయిన్ చేసుకున్న వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గంటన్నర సేపు మాట్లాడి మా వ్యూస్ తెలుసుకుని నన్ను నా భర్తని కూర్చొని మాట్లాడి మీ యొక్క రాజకీయ నాది హామీ, మీరు నా వెంట నడండి, 25 సంవత్సరాలు రాజకీయం చేయండి అని చెప్పడం జరిగింది. మేము ఎంతో సంతోషంతో ఆ రోజు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి 2019 నుంచి టికెట్ ఆశించానండి. ఒక ఎక్స్ మేయర్ గా కాకినాడకి 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి 300 కోట్ల పైబడి అభివృద్ధి మేయర్ గా నేను టికెట్ ఆశించిన మాట నిజం. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన చూద్దామమ్మా అని చెప్పారు. ఎప్పుడైతే పీ ఫామ్లు ఇచ్చేస్తున్నారో మళ్ళీ అడిగాను, అన్నా నాకు టికెట్ ఇస్తానన్నారు కదా అని అడిగాను. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను పార్టీకి పనిచేయలేదు. నేను పార్టీలో జాయిన్ అయ్యి 1 రోజులు కూడా కాలేదు. అందుకని ఆయన చెప్పిన మాట ప్రకారం తలవంచి, అమ్మ ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మీరు 2 నెలలు కూడా అవ్వలేదు పార్టీలోకి వచ్చి, కాబట్టి మీరు నెక్స్ట్ ఎలక్షన్ 2024 ఎలక్షన్ తప్పకుండా మీకు సీట్ ఇస్తాను, మీరు పని చేయండి అని చెప్పి నా చేతిలో చేసి మరి మాట ఇచ్చారు పవన్ అన్న. అలాంటి సందర్భాల్లో ఆయన మాటని నమ్మి బలహీన వర్గాలకి ఛాన్స్ తప్పకుండా వస్తుంది అని చెప్పి చెట్టుబల్లజలకి అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర వహించి చెట్టుబల్లజలకి ఒక స్థానం కల్పిస్తాము, ఒక మంచి సమాజంలో మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్పడం జరిగేదండి. ఇవన్నీ మాటలు నమ్మి కష్టపడి పనిచేశాను. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చినప్పుడు కూడా, అంటే నేను ఒక కేబినెట్ హోదా చేసినప్పటికీ నాకు రాష్ట్ర కార్యదర్శిగా మాత్రమే ఇచ్చారు. అయినప్పటికీ నేను దానికి కూడా తల ఉంచి పనిచేశాను. రాష్ట్ర స్థాయిలో ఆయన ఇచ్చిన ప్రతి అసైన్మెంట్ ని ఎక్కడికి వెళ్ళి ఆ కమిటీలు చూసుకోమని చెప్పినా కూడా నేను అన్ని సమర్థవంతంగా కంప్లీట్ చేశాను, నా కుటుంబంతో కలిసి వెళ్ళి. అక్కడ 7 వారం రోజులు 15 రోజులు కూడా ఉండి కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈజీగా 4-5 రోజులు 2 రోజులు కామెంట్ చేస్తున్నారు, ఏం కష్టపడ్డారు పార్టీకి ఇస్తారు అని చెప్పేసి జనసేన నుంచి మాటలు వినిపిస్తున్నాయి. నేను ఏం కష్టపడ్డానో నాకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, నాదెండ్ల మనోహర్ గారికి తెలుసండి. ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి నాదెండ్ల మనోహర్ గారే మా గొంతు కోసం ప్రయత్నం చేశారు. నేను కాకినాడ అర్బన్ రూరల్ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తుంటే మీరు చేయడానికి వీలేదు, అర్బన్ లోకి కానీ రూరల్ లోకి కానీ మీరు వెళ్ళొద్దు నాకు అల్టిమేట్ జారీ చేశారండి. నేను దీనికి కూడా
నాదెండ్ల మనోహర్ గారు వచ్చినప్పుడు ఒక కార్యక్రమంలో భాగంగా నేను కాకినాడ సిటీలో ఏటిమోగ ప్రాంతంలో కార్యక్రమానికి అటెండ్ అయ్యానండి. నేను స్టేజ్ ఎక్కద్దని నన్ను ఆపిస్తాడు నాదెండ్ల మనోహర్ గారు. ఎందుకని ఆపిస్తాడు అని నేను అడిగి నేనంటే ఆ పాయింట్ లో అడగలేదండి. నేను బయటకు వచ్చేసాను, ఏడుస్తూనే బయటకు వచ్చేసాను. ఆ రోజు కూడా ఇది జరిగి సంవత్సరాల పైన అయిందంటే నేను బయటకు వచ్చి ఇంటికి వచ్చేసాను. ఆ రోజు ఈవినింగ్ నేను ఆయన మెసేజ్ చేశానండి, చాలా పెద్ద మెసేజ్ చేశాను. సార్ నన్ను ఎందుకు ఇంత అవమానిస్తున్నారు? నేను ఒక బీసీ మహిళని, దళిత మహిళని మేయర్ గా చేశాను 5 years సక్సెస్ఫుల్ గా ఎంతో ఫైట్ చేశాను. ఇవన్నీ మీకు తెలుసు. కాంగ్రెస్ లో మీరు స్పీకర్ గా ఉన్నప్పుడు నేను మేయర్ గా వర్క్ చేశాను. ఇవన్నీ మీకు తెలుసు. అంత పోరాటం పూర్తి కలిగిన నన్ను ఎందుకు మీరు నన్ను రానివ్వట్లేదు, ఎందుకు ఇంత అవమానం గురి చేస్తారని అడిగితే ఆయన ఒకటి సమాధానం చెప్పారు, నేమా నీకు అదే కనిపిస్తుంది కానీ నేను నీకు గౌరవించినది కనిపించట్లేదా అని అడుగుతుంది. గౌరవించడం అంటే ఏంటండి? నేను నమస్కారం పెట్టి తిరిగి నమస్కారం పెట్టడం అనేది గౌరవమా? 10 మందిలో నన్ను స్టేజ్ దిగిపోమని చెప్పడం గౌరవం? నాకు అర్థం కాలేదు. అప్పుడు కూడా మీరు అడ్జస్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఉన్నారు, ఆయన అన్నయ్య మా కోసం